నిత్య జీవితంలో చేసే ఏదైనా శారీరక లేదా మానసిక యత్నాన్నే పని అంటారు. నెట్టుట, లాగుట మొదలైనవి శారీరక యత్నానికి ఉదాహరణలు. ఒక గణిత సమస్యను సాధించుట డాష్ యత్నానికి ఉదాహరణ. మానసిక యత్నానికి ఏదైనా ఒక బలం ఒక వస్తువు మీద పనిచేస్తూ ఆ వస్తువును కొంత దూరం బల ప్రయోగ దిశలో కదిల్చిన పని జరిగింది అంటారు. చలనాన్ని వ్యతిరేకించే నిరోధంపై డాష్ పనిచేస్తుంది బలము. చలనాన్ని వ్యతిరేకించే నిరోధంపై డాష్ పనిచేస్తుంది బలము. ఒక వస్తువుపై ప్రయోగించిన బలము F. ఆ వస్తువు బల ప్రయోగ దిశలో కదిలిన దూరం S అయితే జరిగిన పని W=Fs. పని బలము ఇంటూ బల ప్రయోగ దిశలో కదిలిన దూరము. CGS పద్ధతిలో పనికి ప్రమాణం ఎర్గ్. MKS పద్ధతిలో పనికి ప్రమాణం జౌల్. ఒక డైన్ బలము ఒక వస్తువుపై పనిచేస్తూ దానిని బల ప్రయోగ దిశలో 1 సెంటీమీటర్ దూరం కదిల్చిన ఒక ఎర్గ్ పని జరిగింది అంటారు. ఒక డైన్ బలము ఒక వస్తువుపై పనిచేస్తూ దానిని బల ప్రయోగ దిశలో 1 సెంటీమీటర్ దూరం కదిల్చిన ఒక ఎర్గ్ పని జరిగింది అంటారు. బలం యొక్క అతి చిన్న ప్రమాణం డైన్. బలం యొక్క అతి చిన్న ప్రమాణం డైన్. డైను 1 కిలోగ్రాం బలంలో 10 లక్షల వంతు ఉంటుంది. డైను 1 కిలోగ్రాం బలంలో 10 లక్షల వంతు ఉంటుంది. బలం యొక్క అతి చిన్న ప్రమాణం డైను. డైను 1 కిలోగ్రాం బలములో 10 లక్షల వంతు ఉంటుంది. ఒక సన్నని పుల్లను లాగుటకు ఒక చీమ ఉపయోగించే బలము సుమారు 100 డైన్లు. ఒక సన్నని పుల్లను లాగుటకు ఒక చీమ ఉపయోగించే బలము సుమారు 100 డైన్లు. దోమ భారం సుమారు 1 డైను. దోమ భారం సుమారు 1 డైను. 1 న్యూటన్ బలము ఒక వస్తువును బల ప్రయోగ దిశలో 1 మీటర్ దూరం కదిలిస్తే జరిగిన పనిని జౌల్ అంటారు. ఇందాకడ ఎర్గ్కి ఏం చెప్పాము? CGS ప్రమాణాలు తీసుకున్నాం. 1 డైన్ బలము 1 సెంటీమీటర్ దూరము అన్నారు. ఇక్కడైతే 1 న్యూటన్ బలము 1 మీటర్ దూరం అన్నాడు. CGSలో అయితే పనికి ఎర్గు, అదే MKS పద్ధతి కానీ SI పద్ధతిలో కానీ అయితే పనికి ప్రమాణం జౌల్ అన్నమాట. జౌల్ని డాషుల్లో కొలుస్తారు, న్యూటన్ మీటర్లలో కొలుస్తారు. న్యూటన్ మీటర్నే జౌల్ అంటారు. జౌల్ అనే పదము డాష్ భౌతిక శాస్త్ర గౌరవార్థం వాడుతున్నది. జేమ్స్ ప్రెస్కాట్ జౌల్. జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ అనే భౌతిక శాస్త్రవేత్త గౌరవార్థంగా జౌల్ అనే పదం వాడుతున్నారు. 1 న్యూటన్ డాష్ డైన్లు 10⁵ డైన్స్. 1 న్యూటన్ 10⁵ డైన్లు. 1 జౌల్ 10⁵ డైన్లు ఇంటూ 1 మీటర్. 1 జౌల్ 10⁵ డైన్లు ఇంటూ 1 మీటర్. 1 జౌల్ డాష్ ఎర్గులు 10⁷ ఎర్గులు. 1 డైన్ ఇంటూ 1 సెంటీమీటర్ 1 ఎర్గు. 1 డైన్ ఇంటూ 1 సెంటీమీటర్ 1 ఎర్గు. వస్తువు బల ప్రయోగ దిశకు కొంత కోణం చేస్తూ జరిగిన పని W=F cos θ or Fs cos θ. వస్తువు బల ప్రయోగ దిశలో కొంత కోణం చేస్తూ జరిగిన పని W=F cos θ × S or Fs cos θ. కొంత కోణం చేస్తూ కదిలితే జరిగిన పనికి ప్రమాణం Fs cos θ. అదే కోణం లేకుండా అయితే పనికి ప్రమాణం W=Fs వస్తుంది. ఫార్ములా. పని డాష్ రాశి అదిశ రాశి. వస్తు చలన దిశకు డాష్గా బలం పనిచేస్తే పని జరగలేదంటారు. వస్తు చలన దిశకు లంబంగా బలం పనిచేస్తే పని జరగలేదు అంటారు. బలం డాష్ రాశి సదిశ రాశి. స్థానభ్రంశం సదిశ రాశి కానీ పని మాత్రం అదిశ రాశి. పని జరిగే రేటునే సామర్థ్యం అంటారు. సామర్థ్యం పని/కాలము. CGS పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణము ఎర్గ్/సెకన్. MKS పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణం వాట్. CGS పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణం ఎర్గ్/సెకన్. MKS పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణం వాట్. 1 వాట్ జౌల్/సెకన్. 1 వాట్ జౌల్/సెకన్. సామర్థ్యానికి ప్రమాణం CGSలో అయితే ఎర్గ్/సెకను. MKS పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణం వాట్. అదే CGSలో అయితే ఎర్గ్/సెకను. అంటే ప్రమాణ కాలంలో జరిగిన పనిని సామర్థ్యం అంటారు కాబట్టి పనికి ప్రమాణం CGSలో ఎర్గు, కాలానికి సెకన్ కాబట్టి ఎర్గ్/సెకను. అదే MKS పద్ధతిలో అయితే
సామర్థ్యానికి ప్రమాణం ఏమవుద్దంటే అక్కడ జౌల్ అనమాట. జౌల్ పర్ సెకండ్ అవుద్ది. ఆ జౌల్ పర్ సెకండ్ని వాట్ అంటారనమాట. అదే జౌల్ని దేనిలో కొలుస్తారంటే న్యూటన్ మీటర్లో కొలుస్తారు. ఒక వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. అశ్వ సామర్థ్యం డాష్కు వాడుకలో ఉన్న ప్రమాణం సామర్థ్యానికి. అశ్వ సామర్థ్యము 746 వాట్లకు సమానము. హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. అశ్వ సామర్థ్యము డాష్ ఎర్గులు 746 × 10⁻7 ఎర్గులు. 1 కిలో వాట్ డాష్ హార్స్ పవరు 1.34 హార్స్ పవరు. 1 కిలో వాట్ 1.34 హార్స్ పవర్కి సమానము. ఎనర్జీ అనే పదము ఎనర్జియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఎనర్జీ అనే పదము ఎనర్జియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పనిచేయడానికి గల సామర్థ్యమే శక్తి. పనిచేయడానికి గల సామర్థ్యమే శక్తి. mg భారంగా గల వస్తువు భూమి నుంచి h దూరం నిట్ట నిలువుగా పైకి లేపడానికి చేసిన పని mgh. W=mgh. PE అనగా స్థితి శక్తి mgh. సముద్ర మట్టం వద్ద గురుత్వ త్వరణం విలువ 9.8 మీటర్/సెకను². స్థితి శక్తికి ప్రమాణం కిలోగ్రామ్ మీటర్. స్థితి శక్తికి ప్రమాణం కిలోగ్రామ్ మీటర్. 1 కిలోగ్రామ్ మీటర్ ఈక్వల్ టు 9.8 జౌల్స్. 1 కిలోగ్రామ్ మీటర్ ఈక్వల్ టు 9.8 జౌల్స్. వస్తువుకి దాని స్థానం వలన కానీ స్థితి వలన కానీ లభించే శక్తిని స్థితి శక్తి అంటారు. ఎత్తుగా రిజర్వాయర్లో నిల్వ ఉంచిన నీరు స్థితి శక్తిని కలిగి ఉంటుంది. చుట్టబడిన స్ప్రింగులో స్థితి శక్తి ఉంటుంది. ధనస్సులో సంధించిన బాణంకు స్థితి శక్తి ఉంటుంది. పర్వతాగ్రంలో ఉన్న రాయి స్థితి శక్తిని కలిగి ఉంటుంది. వస్తువుకి దాని గమనం వలన లభించిన శక్తిని గతిశక్తి అంటారు. m ద్రవ్యరాశిగా ఉన్న వస్తువు v వేగంతో పోతున్నప్పుడు దాని గతిజ శక్తి Ke = 12mv². తుఫాన్ గాలులు డాష్కు ఉదాహరణ గతిశక్తికి ఉదాహరణ. ఒక వస్తువు చెట్టు నుండి పడుతున్నది. దానికి డాష్ శక్తి కలదు, గతిశక్తి కలదు. ఒక విమానం ఆకాశంలో ఎగురుతుంది. దానికి ఏ శక్తి కలదు, గతిశక్తి కలదు. వేగంగా విసిరిన బంతికి గతిశక్తి కలదు. చలిస్తున్న రోడ్డు రోలర్కి గతిశక్తి కలదు. గతిశక్తి Ke = 12mv². పనికి శక్తికి ప్రమాణాలు ఒకటే. పనికి శక్తికి ప్రమాణాలు ఒకటే. ఎర్గో CGSలో MKSలో వచ్చి జౌల్స్. దీనికి కూడా అంతే. MKS పద్ధతిలో గతిశక్తికి ప్రమాణము కిలోగ్రామ్ మీటర్. CGS పద్ధతిలో గతిశక్తికి ప్రమాణం ఎర్గు. SI పద్ధతిలో గతిశక్తికి ప్రమాణం జౌలు. MKS పద్ధతిలో అయితే కిలోగ్రామ్ మీటర్. SI పద్ధతిలో అయితే జౌలు. మనం చూడండి SI అన్న MKS అన్న ఒకటే అనుకుంటుంటాం కదా, కానీ MKS పద్ధతిలో గతిశక్తికి ప్రమాణము కిలోగ్రామ్ మీటర్ అంట. అదే SI పద్ధతిలో అయితే జౌలు. CGS అయితే ఎర్గు. గ్రీకు భాషలో కైనసిస్ అంటే చలనం అని అర్థము. శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం ఒక రూపంలో అదృశ్యమైన శక్తి మరి ఒక రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఏ వ్యవస్థలోనైనా మొత్తం శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది.